ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబరు 23వ తారీఖు సోమవారం. ఎటువంటి ఎక్స్పైరీలు అయితే లేవు. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇన్ఫోసిస్ అనేది టాప్ లూజర్లో ఉంది. విప్రో కూడా నెగిటివ్గా క్లోజ్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంకు నెగిటివ్గా ఉంది. ఐసిఐసిఐ బ్యాంకు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అయితే గ్రీన్లో క్లోజ్ అయినాయి. మొత్తం మీద మనకి ఐటీ సెక్టర్ యూఎస్లో బాగానే ఉంది, కానీ మనం ఎందుకో నెగిటివ్ అయితే క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ రియాలిటీ, పిఎస్యూ బ్యాంక్, ఐటీలో కోర్స్ ఆటోలో కూడా సిగ్నిఫికెంట్గా సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం జరిగింది. అయితే లీస్ట్ ఎఫెక్ట్ అయిన వాటిలో ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది కనిపిస్తున్నాయి. మొత్తం మీద 100% ఇండిసెస్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్టయితే యూఎస్కి సంబంధించిన వోల్టాలిటీ అయితే తగ్గింది. సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది, జర్మనీ నెగిటివ్గా ఉంది. అక్కడ నుంచి మిగతావన్నీ కూడాను, ముఖ్యంగా డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం గ్రీన్లో అయితే ఉంది. సో రష్యా సిగ్నిఫికెంట్ గెయిన్ 10% అనమాట, అప్రాక్సిమేట్గా 9.19% అంటే విచ్ ఈజ్ అ ఫ్యాబులస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అన్నీ కూడా గ్రీన్లో అయితే ఉన్నాయి. ప్రస్తుతం గ్లోబల్గా సెంటిమెంట్ మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక యుఎస్ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయి, ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఆ రోజు ఫ్రైడే మనం 3:30 క్లోజ్ అయిపోద్ది కదా. మనం అయిపోయిన తర్వాత యుఎస్ మార్కెట్స్ అనేది ట్రేడ్ అవుతాయి. వాటి యొక్క క్లోజింగ్ ఏ విధంగా ఉందనేది మనకు కొంత క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో టాప్ గెయినర్స్లో యునైటెడ్ హెల్త్, ఇంటెల్, సేల్స్ ఫోర్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దాదాపుగా చూడండి 70% పైన స్టాక్స్ అన్నీ కూడా ఏది యుఎస్ 30లో పాజిటివ్గా అయితే ఉన్నాయి. మెర్క్ అండ్ కో, వాల్మార్ట్ అయితే స్లైట్ బెరిష్గా క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే ఫ్రెండ్స్, యాక్చువల్గా యూఎస్ మార్కెట్స్ అనేది బుల్లిష్గా ఉండటానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. సో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ యొక్క జీడిపి క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇంప్రూవ్ అయింది. జాబ్లెస్ క్లెయిమ్స్ తగ్గడంతో పాటు కన్జ్యూమర్ పర్సనల్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గిందనమాట. యాక్చువల్గా ఇన్ఫ్లేషన్ తగ్గాలి అని చెప్పేసి వాళ్ళు చాలా ఫైట్ చేస్తున్నారు. దీన్ని 2% లోపుకి తీసుకురావాలి అని చెప్పేసి. బట్ ఎనీహౌ ఏంటంటే ప్రీవియస్గా 2.8 ఉంది, పెరుగుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ 2.8 రావడంతో మార్కెట్స్ కొద్దిగా బుల్లిష్గా రియాక్ట్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఎనీహౌ ఫ్రైడే మన మార్కెట్స్ 3:30 క్లోజ్ అవుతాయి కదా. దాని తర్వాత యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయినాయి. యుఎస్ మార్కెట్స్ అయితే కొద్దిగా పాజిటివ్గానే రియాక్ట్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక స్పెసిఫిక్గా ఏమన్నా ఈవెంట్స్ ఉన్నాయా అని చూస్తే నిన్నటి రోజున అయితే ఏం లేవు. ఈరోజు లండన్కి సంబంధించిన జీడిపి డేటా అనేది రావడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత యూఎస్కి సంబంధించిన సిబి కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా అనేది కూడా రిలీజ్ అవుతుంది. ఈ రెండు కూడా ఫండమెంటల్గా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకవేళ ఈ అప్డేట్ వచ్చిన వెంటనే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఓకే, ఇక ఇండియా స్పెసిఫిక్గా మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే లేవు. సో ఈరోజు కూడా లేవు, రేపటి రోజున కూడా లేవు. ఓకే, సో యా, ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్ ఏ ఒక్కటి కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. అది ఫ్రెండ్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. ఆర్బిఎల్ బ్యాంక్, గ్రాన్యూల్స్, మణప్పురం, బంధన్ బ్యాంక్, హిందూ కాపర్, సెయిల్ అనేది, అండ్ ఎన్ఎండిసి, పీవీఆర్, ఐనాక్స్ అనేది బ్యాన్ లిస్ట్లో నుంచి మళ్ళీ రిలీజ్ అయినాయి. సో వీటిల్లో మొమెంటం అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ రెండు స్టాక్స్ ఒకసారి వాచ్ లిస్ట్కి యాడ్ చేసుకొని ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక కొన్ని స్టాక్స్ మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ హీట్ మ్యాప్ గ్రీన్లో ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, నెస్ట్లే ఇండియా, మిగతా అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. టాప్ లూజర్లో టెక్ మహీంద్రా, ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ బ్యాంక్ అండ్ M&M, అదాని ఎంటర్ప్రైజెస్, ఇలా చాలా లిస్ట్ ఉన్నాయి. ఓకే, ఇక ఫీచర్స్ మనం కానీ చూసుకున్నట్టయితే ఇది లాస్ట్ వీక్ కదా. జనరల్గా ఏంటంటే ఫీచర్స్లో యాక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే రోల్ ఓవర్ చేస్తూ ఉంటారు. ఈ మంత్ సెటిల్మెంట్ చేసేసుకొని నెక్స్ట్ మంత్ బై చేయటం, లేదా నెక్స్ట్ మంత్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అనేది షార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎనీహౌ సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్లో డాక్టర్ రెడ్డీస్ అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్లో ఒక స్టాక్ కూడా లేదు. సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ మాత్రం చాలా స్టాక్స్ ఉన్నాయి. సీమన్స్, ఆర్బిఎల్ బ్యాంక్, ఏంజిల్ వన్, పిఎఫ్సి, ప్రెస్టేజ్ ఇండి. టాప్ సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్లో రామ్కో సిమెంట్, హిందూ కాపర్, బ్యాంక్ ఇండియా, హెచ్ఎఫ్సిఎల్, ఐఆర్ఎఫ్సి అనేది కనిపిస్తుంది. ఇక టోటల్గా మనకైతే ఒక రెడ్ పెయింట్ వేసినట్టు ఉంది. లాంగ్స్ వచ్చేసరికి 2.23% మాత్రం ఉంది. మిగతా అవన్నీ కూడా షార్ట్ సైడ్ ఉంది. అంటే సిగ్నిఫికెంట్ బేరిష్ సెంటిమెంట్ అనేది మొన్నట ఫ్రైడే అనేది మనం ఎక్స్పీరియన్స్ చేసాం. సో చాలామంది ఏంటంటే మార్కెట్ ఇంకా కిందకు వెళుతుంది అని చెప్పేసి ప్రైస్ తగ్గుతున్నప్పుడు కూడా ఫీచర్స్ షార్ట్ చేశారనేది అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ గ్రాఫ్ అనేది మనం చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ నిఫ్టీది.
సో ఇక్కడ చూడండి ప్రైస్ నెగిటివ్గా క్లోజ్ అయింది, వాల్యూమ్స్ కూడా రైజ్ అయినాయి. బట్ టోటల్గా ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్టయితే షార్ట్ బిల్డప్ జరుగుతుంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రైస్ ఇంకా కిందకి వెళుతుందని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఎఫ్ఐఎస్ ఈ యొక్క డేటా అనేది మనం తీసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్ పొజిషన్స్, స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్ పొజిషన్స్, స్టాక్స్ ద్వారా బేరిష్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. ప్రొప్రైటరీ కొద్దిగా ఇన్యాక్టివ్గా ఉన్నారు, బట్ బుల్లిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ ద్వారా. క్లయింట్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్ పొజిషన్స్, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్ పొజిషన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. డిఐస్ విషయానికి వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్, స్టాక్ ఫీచర్ రెండింటిలో కూడా బేరిష్ పొజిషన్స్ ఉన్నాయి. అండ్ స్టాక్స్లో వచ్చేసరికి మైల్డ్ బుల్లిష్గా ఉన్నారు. టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ 3,598 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా, డిఐఎస్ ఏమో 1,374 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. ఎనీహౌ ఎఫ్ఐఎస్ అయితే సెల్లింగ్ కంటిన్యూగా అవుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక మనకి ఈరోజు డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ నిన్నటి రోజున ఫ్రైడే రోజు గ్రీన్లో ఉంది కాబట్టి ప్రాబ్లీ ఏదైనా గ్యాప్ అప్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎనీహౌ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అన్ని లెవెల్స్ అనేది బ్రేక్ డౌన్ చేసుకుంటూ వచ్చింది కాబట్టి ప్రస్తుతం మనం వాచ్ చేయాల్సింది ఏంటంటే 23,750 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. డౌన్ సైడ్ వచ్చేసరికి 23,500, ఎందుకంటే రౌండ్ నెంబర్ ఉంది కాబట్టి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి 51,000 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్, రౌండ్ నెంబర్ కాబట్టి రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది. 50,500 అనేది మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి మనకి 78,500 వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 77,500 ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 78,500 ఏమో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఇక ఇండియా విక్స్ అనేది తీసుకున్నట్లయితే డెఫినెట్గా 3.88% అనేది పెరిగింది కాబట్టి మార్కెట్లో వొలటాలిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అండ్ ఆప్షన్ ప్రీమియమ్స్ కూడా కొద్దిగా రైజ్ అయి ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అనేది మనం తీసుకుంటే సిగ్నిఫికెంట్ డ్రాప్ తర్వాత ఇండిసిషన్, దాని తర్వాత వోల్టైల్ క్యాండిల్, బట్ బుల్లిష్గా కౌంటర్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వస్తుంది. అండ్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ప్రీవియస్గా ఏదైతే లో ఉందో లోకి దగ్గరగా ఉంది. ఎనీహౌ ఈరోజు బౌన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి కదా, సో చూద్దాం. అయితే గిఫ్ట్ నిఫ్టీ స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయితే అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది, బట్ ఈరోజు ఏంటంటే ఇక్కడ ఓపెన్ అయిపోయింది అనమాట. అంటే క్లోజింగ్ కంటే పైన ఓపెన్ అయింది కాబట్టి దీన్ని మనం గ్యాప్ అప్ అంటాం. మనం చూస్తున్న సమయానికి 158 పాయింట్లు, రఫ్గా ఏంటంటే 160 పాయింట్స్ అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. ఒకసారి ఎగ్జాక్ట్గా ఎంత అయిందనేది చూద్దాం. 23,795 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ ఉండగా 23,625 దగ్గర మన నిఫ్టీ ఫ్యూచర్ అనేది ఉందన్నమాట. సో టోటల్గా ఫ్రెండ్స్ మనకి 600 అంటే 200 175 పాయింట్స్ మనకి అప్రాక్సిమేట్గా పాజిటివ్ అనేది కనిపిస్తుంది. కాబట్టి బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో యా, వెరీ బ్యూటిఫుల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక కొన్ని స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, టీసీఎస్, టీమ్ లీజ్, అల్ట్రాటెక్ సిమెంట్, లారస్ ల్యాబ్, అరవిందో ఫార్మా, హెచ్సిసి అనేది ఈ టెక్నికల్గా సమరీ అయితే మనం దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు, ఎందుకంటే మనకు క్లియర్గా అక్కడ స్ట్రాంగ్ గ్యాప్ అప్ అనేది జరుగుతూ ఉంది. ఎనీహౌ ఇవి లోవర్ టైం ఫ్రేమ్స్లో కానీ బిగ్గర్ టైం ఫ్రేమ్లో కానీ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, మనకైతే క్లియర్గా ఈరోజు స్ట్రాంగ్ గ్యాప్ అప్ అవుతూ ఉంది. సో ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే షార్ట్ చేశారో మార్కెట్లో వాళ్ళందరూ కూడా ర్యాలీ చేసే అవకాశం ఉంది. సో చిన్న చిన్న కన్సోలిడేషన్ ప్యాటర్న్స్ ఏదైనా బ్రేక్అవుట్ అయితే కూడా వర్కౌట్ అవ్వచ్చు, ఎందుకంటే కొద్దిగా సెంటిమెంట్ అనేది టర్న్ అవుతుంది కాబట్టి. యూఎస్ మార్కెట్స్ కొద్దిగా స్టేబుల్గా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఏంటంటే టెక్ కంపెనీస్లో, యూఎస్ టెక్ కంపెనీస్లో బౌన్స్ అనేది జరిగింది. ప్రాబ్లీ మనం ఐటీ కంపెనీస్ మీద కూడా అంటే బుల్లిష్గా ఏదన్నా ఆపర్చునిటీ వస్తే కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.